హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5 లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ కూడా రంగనాథ్కి హైకోర్టు హెచ్చరికనిచ్చింది. బతుకమ్మ కుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంపై ఇచ్చిన ఉత్తర్వులను అతిక్రమించింది హైడ్రా. ఇక చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఇంకా ఈ మేరకు కూడా వచ్చి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ప్రత్యక్షంగా విచారణలో పాల్గొనాలంటూ చెప్పటమే. ఒకవేళ గనక ఈ విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కూడా జారీ చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద అయితే తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, హైడ్రా కమిషనర్ మీద తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హైడ్రాకి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహానికి వ్యక్తం చేసింది. ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని, లేదు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మ కుంట విషయంలో ఇప్పటికే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చు. గతంలో ఆయన్ని కోర్టుకు వచ్చి స్వయంగా ఎందుకు ఈ హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు ఎందుకు చేస్తా ఉన్నారు, ఇప్పటికే హైకోర్టు అక్కడ పిటిషన్లు వేసిన పరిస్థితిలో హైకోర్టు ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఎలాంటి కూల్చివేతలు చేయకూడదు, సో కోర్టు ఆధీనంలో ఉన్నందున కోర్టు ఇంకా ఏ సూచన చేయలేదు కాబట్టి మీరు ఎలా కూల్చివేతలు చేస్తారు, ఎఫ్టీఎల్ పరిధి మీరు ఎలా నిర్ణయిస్తారు, ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయిస్తే దానికి సంబంధించిన కొలతలు కావచ్చు, దానికి సంబంధించిన అన్ని కూడా మీరు చేయకుండా ఎలా కూల్చివేతలు చేపడతారు అని చెప్పేసి కూడా సీరియస్ అయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. డిసెంబర్ 5 లోపు వచ్చే నెల 5 లోపు కోర్టుకి వచ్చి ఆయన స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. బతుకమ్మ కుంటకు సంబంధించి దీనికి సంబంధించి బతుకమ్మ కుంటలో ఇప్పటికే మేము పునరుద్ధరించాము, డెవలప్మెంట్ చేశాము అని చెప్పి బతుకమ్మ కుంటలో బతుకమ్మను కూడా ఆడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హైడ్రాకి సంబంధించి పలు వివాదాలు కూడా వెలువడతా ఉన్నాయి. ఇప్పటికే రోజుకు 15 పిటిషన్లు వస్తున్నాయని ఆగ్రహం చేసింది హైకోర్టు ఇప్పటికే. సో దీన్ని హైడ్రాకి సంబంధించి ప్రజలకి మేలు చేయాలి తప్ప ప్రజల ఇల్లును మీరు ఎలా కూలుస్తున్నారనేది ముఖ్యంగా వినిపిస్తా వాదనలు. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇప్పటికే గతంలో కూడా రంగనాథ్ కి పలుమార్లు హెచ్చరించింది. అటు గాజుల రామారంలో విషయంలో కావచ్చు, ఉప్పల్, పటాన్ చెరువు, అమీన్పూర్, నాంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మేడ్చల్, కొండాపూర్, మణికొండ ఇట్లాంటి అన్ని ప్లేసులలో కూడా అక్కడ వాళ్ళు కూల్చివేసిన సమయాల్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టుకు వెళ్ళిన సమయంలో రంగనాథ్ గారు ఎలాంటి ఇది చేయకపోవడం. ఇంకోటి ఈ హైడ్రాకి సంబంధించి గతంలో కూడా ఫ్రైడే, సాటర్డే, సండే కూల్చివేతలు చేపడుతున్నారు. మీరు ఎందుకు సెలవు రోజుల్లోనే కోర్టు సెలవు రోజుల్లోనే ఎందుకు ఈ హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నారు అనేది కూడా గతంలో విమర్శించింది. సో ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5 కల్లా మీరు కంపల్సరీ కోర్టులో హాజరు కావాలనేది డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తామని. సతీష్, ఇంకా ఆ రోజు కేవలం బతుకమ్మ కుంట అంశాన్ని మాట్లాడనున్నారా? ఇంకా దీనికి మించి కూడా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కోర్టు సంధించినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా జవాబు తెలుసుకోనున్నట్లు అనుకోవాలా? ఎస్, అది ఒక్క విషయమే కాదు. మాదాపూర్ లోని సున్నం చెరువు విషయంలో సైతం హైడ్రా బుధవారం రోజు నిన్న ఇది చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సున్నం చెరువుకు సంబంధించి కూల్చివేతలు ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, మీరు ఎలా దాని పరిధి నిర్ణయించారు, నిర్ధారించకుండా ఎలా కూల్చివేతలు చేస్తారు అని చెప్పేసి కూడా ఆర్టికల్ 300A ప్రకారం ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీ కోర్టులో హాజరు కావాలి. దాంతో పాటు ప్రతిరోజు హైకోర్టుకి 15 పిటిషన్లు వెళ్తున్నాయి అనేది కూడా విమర్శించింది. సో ఈ నేపథ్యంలోనే కంపల్సరీగా రంగనాథ్ ఒకవేళ రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కూడా గట్టిగా ప్రశ్నించింది. ప్రజలకు ముఖ్యంగా మేలు చేయాల్సిన హైడ్రా దాని విధులు, నిధులు దానికి సంబంధించి మొత్తం మీరు కరెక్ట్ ఎఫ్టీఎల్ జోన్ ఏంటి, ఏ చెరువుకు ఎఫ్టీఎల్ ఉంది, ఏ చెరువుకు బఫర్ జోన్ ఉంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, మీరు నోటీసులు ఇస్తున్నారా, ఇవ్వట్లేరా, నోటీసులు ఇస్తే ఎక్కువగా పెద్ద కమర్షియల్ సంబంధించిన పెద్ద కంపెనీలకు మరి ఎందుకు ఇలా అవ్వట్లేదు,
చిన్న చిన్న వాళ్ళకే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ లో హైకోర్టు అడిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల హైడ్రా వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. హైకోర్టు డిసెంబర్ 5 రోజు మరి రంగనాథ్ ను ఏం ప్రశ్నించనున్నారు, రంగనాథ్ ఏం సమాధానం చెప్పనున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. అయితే హైడ్రా వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకి తలనొప్పిగా మారిందా? ఎందుకంటే రోజుకు ఒక 15 పిటిషన్ల వరకు వెళ్తున్నాయి అన్న అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక అందుకనే ఇంత సీరియస్ అయ్యారా ఈ అంశం మీద? ఇప్పటికే గతంలో చాలా గాజుల రామారం విషయంలో కావచ్చు, అంటే కోర్టులో విషయాలను ముఖ్యంగా వాళ్ళ కోర్టు ఏం చెప్తుందంటే కోర్టు పరిధిలో ఉన్న ల్యాండ్ విషయంలో కోర్టు పరిధిలో ఉన్న ఆల్రెడీ పిటిషన్ విచారణలో నడుస్తున్న తరుణంలో హైడ్రా ఎలా జోక్యం చేసుకుంటుంది, హైడ్రాకు సంబంధించి అధికారాలు ఏమున్నాయి, ఆ కోర్టు పరిధిలో ఉన్న భూములను మీరు ఎలా టచ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కోర్టు సీరియస్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా మీరు ఏది చెప్పకుండా చేస్తున్నారు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, అంటే మీకు రాజ్యాంగం పట్ల రాజ్యాంగ సవరణ పట్ల రాజ్యాంగం పట్ల మీకు ఇది లేదా స్పష్టత లేదా అనేది హైకోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 5 తారీఖు మరి రంగనాథ్ గారు హాజరవుతారా, లేకపోతే హాజరు కాకపోతే కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది అని కూడా చూసుకోవచ్చు. అంటే హైడ్రాకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను కూడా ఇప్పుడు కోర్టు ప్రశ్నిస్తుంది అని చూడాలా మనం? ముందు నుంచి కూడా హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా హైడ్రాకి గల నిబద్ధత ఏంటి అంటే హైడ్రాకి FTL జోన్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. అసలు FTL ని మీరు ఎక్కడి వరకు అంటే చెరువుకు సంబంధించి FTL బఫర్ జోన్లు ఉంటాయి. ఆ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్ ఉంటుంది. మీరు ఫస్ట్ దాన్ని నిర్ధారించాలి. దాన్ని నిర్ధారించిన తర్వాత మీరు ప్రజలకి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత అది 15 రోజులకో నెల రోజులకో దాన్ని కూల్చివేతలు చేపట్టాలి తప్ప డైరెక్ట్ గా వెళ్ళకూడదు అనేది హైకోర్టులో చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. FTL కావచ్చు, బఫర్ జోన్ లో కూడా సేమ్ అదే పరిస్థితి. దానికి అంటే నిర్ధారించకుండా మీరు ఇది FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అనేది నిర్ధారించకుండా డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. అది కూడా కోర్టు సెలవులు అంటే శుక్రవారం రోజు కావచ్చు, శనివారం రోజు కావచ్చు, ఆదివారం రోజు కావచ్చు, కోర్టు సెలవుల టైంలోనే కూల్చివేతలు అవుతున్నాయన్నదిగా ప్రధానంగా వినబడ్డ మాట. సో ఇప్పుడు జరిగేది కూడా ఈ రోజు కూడా ఇక్కడ కుక్కట్పల్లికి సంబంధించి కూల్చివేతలు అంటే కుక్కట్పల్లి సున్నం చెరువులో కూడా ఈ రోజు హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని, రంగనాథ్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, హైడ్రా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక హైడ్రా విషయంలో హైకోర్టు కూడా ఇప్పుడు కొంత సీరియస్ అయిందనే మనకి అర్థమవుతూ ఉంది. అనేక ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉంది హైడ్రా మీద. ఇక దీనికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు సంధించేందుకు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద అయితే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా బతుకమ్మ కుంట వివాదంలో ఈ డిసెంబర్ 5 లోపు కూడా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలి, ఒకవేళ అలా గనక హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేస్తామంటూ కూడా రంగనాథ్ను హైకోర్టు హెచ్చరించింది. ఇక బతుకమ్మ కుంట వచ్చేసి కూడా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం. అలాంటి వ్యవహారంలో కూడా ఇటు హైడ్రా జోక్యం చేసుకోవటం, ప్రైవేటు స్థలంపై ఇచ్చినటువంటి ఉత్తర్వులను అతిక్రమించింది హైడ్రా అంటూ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా కోర్టుల పరిధిలో ఉన్నటువంటి స్థలాల మీద కూడా ఎందుకు హైడ్రా జోక్యం చేసుకుంటుంది, రాజ్యాంగం మీద నమ్మకం లేదా, లేకపోతే రాజ్యాంగాన్ని మీరు ఫాలో అవ్వరు అన్నట్లుగా కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక ఈ ప్రతిరోజు కూడా హైడ్రాకి సంబంధించి కూడా పిటిషన్లు అనేవి కూడా కోర్టులో దాఖలు అవుతున్నాయి అన్న విషయాలను కూడా ఇప్పుడు హైడ్రా దృష్టికి తీసుకొని హైడ్రా విషయానికి సంబంధించి కూడా కోర్టు తన దృష్టికి వచ్చినటువంటి అంశాలను కూడా మాట్లాడింది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనుక విచారణకు హాజరైతే అసలు కోర్టు ఎలాంటి ప్రశ్నలు సంధించనుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఒకవేళ గనక విచారణకు హాజరు కాకపోతే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనేది కూడా ఉత్కంఠగానే మారింది.